కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తుంది. ఇప్పుడు చర్చల అంతా ఏంటి అంటే రాహుల్ అమేథీ నుంచి కూడా పోటీ చేస్తాడా, చేస్తే వాయనాడు వదిలేస్తాడా, మళ్ళీ గతం 2 చోట్లకి వెళ్ళి పోటీ చేస్తాడా. సో ఆయన అమేథీకి 2019 వరకు రిప్రజెంట్ చేశాడు. 2019 ఎలక్షన్స్లో స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. కానీ వాయనాడ్ నుంచి కూడా గెలిచాడు కనుక ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాడు. కేరళలోని వాయనాడ్ అది కేరళలో కాంగ్రెస్కు సేఫ్ సీట్గా భావించి అక్కడికి వెళ్ళారు. ఇప్పటికే వాయనాడ్ నుంచే కాదు, తెలంగాణలో ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి పోటీ చేయాలని కూడా రాహుల్ గాంధీకి ఆహ్వానాలు అందుతున్నాయి. మరి నార్త్లో అమేథీ పోటీ చేసి సౌత్లో కూడా ఒక కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తాడా, లేదా సౌత్ ఇండియాలోనే సేఫ్ సీట్కి మాత్రమే పరిమితం అవుతాడా, లేదా ఒక్క అమేథీకి మాత్రమే పోటీ చేసి హిందీ రాష్ట్రాల్లోనే బీజేపీతో తేల్చుకుంటానంటాడా అన్నది ఇప్పుడు రాహుల్ గాంధీ ముందున్న ప్రశ్న. వాయనాడ్లో ఆల్రెడీ సిపిఐ తన అభ్యర్థిని ప్రకటించి రాహుల్ గాంధీకి సలహా కూడా ఇచ్చారు. మీరు ఇలా దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రభావం లేని చోట సురక్షిత స్థానంలో మోడీ నాయకత్వం బీజేపీని ఎదుర్కొంటే లాభం లేదు. మీరు బీజేపీకి బలమైన స్థావరంలో పోటీ చేస్తేనే బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరానికి ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇలా మీరు సేఫ్ సీటు హైడౌట్లోకి వెళ్ళిపోతే ఎలా అని వామపక్షాలు రాహుల్ గాంధీకి సూచన కూడా చేశాయి. ఇండియా కూటమికి సన్నిహితంగా ఉన్న సిపిఐ వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు తమ అభ్యర్థిని పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి మహిళా ఉద్యమ నాయకురాలని అభ్యర్థిగా పెట్టారు. సో అందువల్ల ఇప్పుడు వాయనాడ్ నుంచి బహుశా రాహుల్ గాంధీ చేయడేమో, అమేథీ కన్నా పరిమితమవుతాడో, లేదా కర్ణాటకలోనో తెలంగాణలోనో ఇంకో సీట్ నుంచి పోటీ చేస్తాడా. సో ఇలాంటి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్కు పొత్తు కుదరడంతో రాహుల్ గాంధీ బహుశా అమేథీ నుంచే పోటీ చేయవచ్చు అన్న ఇండికేషన్స్ వస్తున్నాయి. యూపీ కాంగ్రెస్ నేతలైతే ఇప్పటికీ అమేథీ నుంచే రాహుల్ గాంధీ పోటీ చేస్తారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కూడా అమేథీ రాహుల్ పిలుస్తుంది అని. మరో సీట్ రాయబరేలీ. ఈ 2 సీట్లు కూడా మొదటి నుంచి ఇందిరా రాజీవ్ల కాలం నుంచి, అంతకు ముందు నుంచి కూడా గాంధీల కుటుంబానికి ఒక రకంగా అడ్డా. సో రాయబరేలీ నుంచి సోనియా గాంధీ చాలా కాలం రిప్రజెంట్ చేశారు. సో ఇప్పుడు ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకొని రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు కనుక ఈ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా, లేదా రాహుల్ గాంధీ రాయబరేలీకి షిఫ్ట్ అవుతాడా, ప్రియాంక అసలు పోటీ చేయదా, ఇలాంటి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకటి మాత్రం నిజం, సురక్షితమైన సీట్లో జాతీయ నాయకులు పోటీ చేయడం అవసరం కాదని ఎవరలేం. ఎందుకంటే వారు తమ నియోజకవర్గంలో మాత్రమే ప్రచారం చేయరు, దేశమంతా ప్రచారం చేయాల్సి వస్తుంది కనుక వారు తమ కాన్స్టిట్యున్సీలో పెద్దగా కేంద్రీకరించకుండా కూడా గెలవగలిగే సీట్ ఎంచుకోవాలి. అందులో ఎవరికి రెస్పెక్ట్ లేదు. కానీ అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ రివైవ్ కాకుండా మోడీని ఓడించడం సాధ్యం కాదు. ఎందుకంటే 200కు పైగా సీట్లలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. నువ్వు కాంగ్రెస్ రివైవ్ కాకుండా బలపడకుండా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు ఆర్జేడీ లెఫ్ట్ మినహా మిగతా పార్టీలని ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసినాయి, కలవడానికి అవకాశం ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ రివైవల్ కావాలంటే ఎక్కడో కేరళలోనో ఇంకెక్కడో కాదు, బీజేపీని ఓడించాల్సింది. బీజేపీ స్థావర బలమైన కంచుకోటల్లో బీజేపీని ఓడించగలగాలి, పోయిన చోటే వెతుక్కోవాలి. సో అందువల్ల హిందీ హార్ట్లాండ్లో మోడీకి ప్రత్యక్షంగా సవాల్ చేయకుండా మోడీని రాహుల్ గాంధీ ఎమర్జ్ అయ్యే అవకాశం లేదు, కాంగ్రెస్ రివైవ్ అయ్యే అవకాశం లేదు. చూడాలి మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో.